నమస్తే. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉంది. అటు పాక్ అయితే మనం ఉన్నటువంటి బార్డర్లోని స్థానికులపైన దాడులు జరుపుతూ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని విషయాలపైన మాట్లాడదాం. మనతో పాటు ఫెరోజ్ ఖాన్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. ఏమంటారు అన్న, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏం చెప్తారు? ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ జబర్దస్త్ పని చేస్తున్నారు. ఆ పేరులోనే బలం ఉన్నది. 9 లొకేషన్స్, 21 టార్గెట్స్, 25 minutes, 26 రఫాల్ ప్లేన్స్, హాఫ్ అన్ అవర్లో ఎల్ఓసి క్రాస్ చేయకుండా టార్గెట్ మీద పోయినాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏముంది, టార్గెట్లు టెర్రరిస్ట్ క్యాంప్ లాంచ్ ప్యాడ్, అక్కడనే మనం అటాక్ చేసినాం. అండ్ వరల్డ్కి ఏం చెప్పినాం, మేము సివిలియన్స్కి టచ్ చేయం, కామన్ మ్యాన్కి టచ్ చేయం, ఈవెన్ పాకిస్తాన్ మిలిటరీకి కూడా టచ్ చేయం. ఉట్టి ఆ టెర్రరిస్ట్కి మేము ఏం చేస్తాం, అక్కడ మనం ఏం చేస్తున్నాం. సో ఇంపార్టెంట్ ఏమున్నది అంటే, టెర్రరిస్ట్ క్యాంప్లోనే వాళ్ళ అడ్మిషన్ అవుతుంది, వాళ్ళ ట్రైనింగ్ అవుతుంది, వాళ్ళ మైండ్ వాష్ అవుతుంది, అక్కడనే మాస్టర్ మైండ్స్ ఉంటారు, ఆర్గనైజేషన్ అవుతుంది, ఎట్లా ఎగ్జిక్యూషన్ చేయాలి. సో ఆ టెర్రరిస్ట్ క్యాంప్లకు మనం హిట్ చేసినాం. సో నా లాంగ్వేజ్లో 25 minutesలో పాకిస్తాన్కి ఉచ్చపడింది. అట్లాంటి పని చేసినాం. ఇమీడియట్గా ప్రధానమంత్రి గారు అది చేస్తారు. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మిలిటరీ ఫ్లయింగ్ కలర్స్తో ఒక ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఒక్క ఇండియన్కి. 140 crores కి ఒక ప్రౌడ్ మూమెంట్ వచ్చింది ఆపరేషన్ సింధూర్. మొత్తం లోకంకి పాకిస్తాన్ లంగా దొంగ పనులు తెలిసిపోయింది. 7th May మనం అటాక్ చేసినాం. నెక్స్ట్ డే ఫ్యూనరల్ ఉన్నది, టెర్రరిస్ట్ చనిపోయినారు. ఎగ్జాంపుల్ ఇస్తా, మన పెద్ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజర్, వాళ్ళ తమ్ముడు రౌఫ్ అజర్ చనిపోయినాడు. పోతే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీస్ వచ్చి స్టేట్ ఫ్యూనరల్ చేసుకొని వాడు మొత్తం డెడ్ బాడీకి పాకిస్తాన్ జెండాలో రోల్ చేసి సల్యూట్లు కొడుతున్నారు. ఇండియా కానీ ఫిరోజ్ ఖాన్ కానీ చెప్పేది ఒకటే, పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ టెర్రరిస్ట్ వెనక ఉన్నది, ఉట్టి టెర్రరిస్ట్ కాదు. లష్కర్ ఏ తోయబా కానీ, జైషే మొహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ వీళ్ళ వెనక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది. సో దాని తర్వాత ప్రధానమంత్రికి నేను రిక్వెస్ట్ పెట్టిన, అండ్ నేను క్లియర్ కట్ చెప్పిన, పాకిస్తాన్ ఒక కుక్క, ఆ కుక్క తోక చక్కగా కాదు. మనం హాఫ్ వర్క్ చేసేసి పాకిస్తాన్కి ఇట్లా ఇడ్చేస్తే మళ్ళీ 1-2 years తర్వాత వీళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారు. టెర్రరిజం ఇస్ అ క్యాన్సర్. క్యాన్సర్కి టోటల్ ఫినిష్ కావాలి, పర్మనెంట్ దీనికి సొల్యూషన్ రావాలి. దానికోసం ఆకాష్ phase 2 సింధూర్ phase 2 మీరు స్టార్ట్ చేయండి. రా డిపార్ట్మెంట్ మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టింది, 21 టార్గెట్స్ ఇచ్చింది. మనం 21లో 9K హిట్ చేసినాం, రిమైనింగ్ 12 అట్లానే ఉన్నాయి. సో సింధూర్ phase 2 మనం స్టార్ట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే, ఈ టైం ఎంత బ్యూటిఫుల్ టైం ఇండియాకి దొరికింది అంటే, మొత్తం వరల్డ్ మన డిప్లొమాట్ పాలసీ, మన వాస్తవం మొత్తం లోకంకి తెలిసిపోయింది. ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కి లైక్ సౌదీ అరబ్, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్, ఒమాన్, అక్కడ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తలేదు. ఉట్టి ఏదో టర్కీ కానీ చైనా కానీ సపోర్ట్ చేస్తున్నారు, కానీ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ అది అంతనే. డైరెక్ట్ ఎవరు చేయరు. మొత్తం లోకం ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే వాస్తవం తెలిసిపోయింది. రియల్ టెర్రరిజం ఏది, ఇండియా ఆపరేషన్ సింధూర్ జబర్దస్త్. అమాయకులకు సంపుతారు మీరు. ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి అక్షర్ధామ్ తీసుకో, యూరి తీసుకో,
బాంబే అటాక్ చూసుకో, పుల్వామా చూసుకో, పెహల్గాం చూసుకో. ఇన్నోసెంట్ కి వచ్చి వాళ్ళ భార్యల పిల్లల ముందు మతం చెప్పు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ చదువు అని మీరు కొడతారు. దేనికోసం? ఇది ఇండియాకి బ్రేక్ చేయాలి, ఇండియా ముస్లిమ్స్ హిందూలో ఫైట్ కావాలి, కమ్యూనల్ టెన్షన్ ఇక్కడ ఉండాలి, ఇండియా ఎకానమీ పాడ కావాలి, కాశ్మీర్ టూరిజం ఫినిష్ కావాలి, ఇండియా టోటల్ లోపలనే బ్రేక్ కావాలి. కానీ పాకిస్తాన్ మర్చిపోయింది. ఇంట్లో ఏదైనా గొడవలు ఉంటే మనం కలిసి సాల్వ్ చేసుకుంటాం. ఇంకా ఒక ప్రూఫ్ ఇచ్చినారు, ఇండియన్ ముస్లిమ్స్, ఇండియన్ హిందూస్. పాకిస్తాన్ మా దగ్గర రంజాన్ అవుతుంది, రామ్ కనిపిస్తాడు, మా దగ్గర దీపావళి అవుతుంది, అలీ కనిపిస్తాడు. అదే మన ఇండియా బ్యూటీ. అండ్ ఇవాళ కూడా పాకిస్తాన్ తో వార్ అవుతుంది. ఇప్పుడు దాకా ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ కాలేదు, కానీ 3-4 days లో అవుతుంది. 3-4 days లో అయితే 10 to 12 days లో మనం వార్ ఫినిష్ చేస్తాం. ఎందుకంటే అంత టెక్నికల్ గా సౌండ్ మనం ఉన్నాం, అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది. అండ్ మోర్ ఓవర్ అన్ని ఇడ్సేసేసి హక్కు మీద ఉన్నాం, ఇమాన్దారీ మీద ఉన్నాం, న్యాయం మీద ఉన్నాం. ఇది ఒక మహాభారతం, ఇది సత్యమేవే జయతే యుద్ధం. లంగా దొంగ పాకిస్తాన్, ఆ లంగా ఫాల్తున్న టెర్రరిజం. ఆ టెర్రరిజం కి ఏ మతం ఉన్నది రాబోయ్? ఇస్లాం మనం ఫాలో చేస్తాం, ఇస్లాంలో మనం ఖురాన్ ఫాలో చేస్తాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ ఏమంటది? నువ్వు ఒక ఇన్నోసెంట్ కి సంపితే మొత్తం లోకం మానత్వంకి నువ్వు సంపినావా లాగా ఉంటది, నువ్వు ముస్లిం కావు అని చెప్తారు. కానీ ఫాల్తున్న లంగా కొడుకులు మొత్తం పేర్లు చూస్తే బిన్ లాదెన్ ముస్లిం, హాఫిజ్ మౌలానా అజహర్ ముస్లిం, సయీద్ ముస్లిం, రైట్, కసబ్ ముస్లిం, అందరు ముస్లిం పేర్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇస్లాం ఫాలో చేయరు. ఇస్లామిక్ వార్ అని చెప్తారు, జిహాద్ అని చెప్తారు, కానీ ముస్లిమ్స్ వాళ్ళకు ముస్లిమ్స్ లేదు, ఒప్పుకోరు. ఎందుకంటే మా ఖురాన్ అంటే హ్యుమానిటీ, ఖురాన్ అంటే సాక్రిఫైస్, ఖురాన్ అంటే లవ్, ఖురాన్ అంటే ఫర్గివ్నెస్. అట్లాంటి మా రిలీజన్. ఈ రిలీజన్ తో ఈ లంగా ఫెలోస్ ఎట్లా పుట్టినారు మాకు తెలియదు. ఈ 0.111% ఏదో లంగా పనులు చేస్తారు. 99.9% ముస్లిమ్స్ ఎవరు పీస్ లవింగ్ ఉన్నారు, వాళ్ళ పేరు పాడైతుంది. ఇది ఈ టైం ఇండియాకి మళ్ళీ రాదు. టోటల్ ఇండియా యునైటెడ్ ఉన్నది. నంబర్ 140 crores, దానిలో 30 కోట్లు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు టోటల్ యునైటెడ్ గా ఉన్నారు, ఒకటే అంటున్నారు, హిందుస్థాన్ జిందాబాద్, భారత్ జిందాబాద్, ఇండియా జిందాబాద్. రైట్, ఇండియన్ గవర్నమెంట్ కి చెప్తున్నారు, మీరు ముందుకు పోండి, డెమాలిష్ పాకిస్తాన్, ఫినిష్ పాకిస్తాన్. అండ్ వీళ్ళకు ఫినిష్ చేయకపోతే మళ్ళీ వీళ్ళు వస్తారా భయ్. సో ప్రధాన మంత్రికి మా తరఫు నుంచి, నేను ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కానీ మా ప్రధానమంత్రి, ఇప్పుడు ఇండియాకి ప్రధానమంత్రి, నో పాలిటిక్స్. మా రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు, ఖర్గేజీ గారు అందరు చెప్పినారు, నథింగ్ డూయింగ్, నథింగ్. మీరు ఏం చెప్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం, మేము కాపరేషన్ చేస్తాం. పాకిస్తాన్ టెర్రరిజం కి ఫినిష్ చేసేయండి. లోకంకి మెసేజ్ ఇచ్చేసినాం, we are not against civilians, we are against terrorism, we are against terror. సో జబర్దస్త్ మనం మెసేజ్ ఇచ్చిన ఫిరోజ్ ఖాన్ గారు, ఇక్కడ మెయిన్ ఇదే, అక్కడ ఉన్న స్థానికులతో అసలు వాళ్ళు కూడా అసలు ఎందుకు మనం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం అవసరమా, ఇండియాతో పెట్టుకోవడం అవసరమా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు, బయట వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకంటే మన మీద ఈర్ష, ఆ కాశ్మీర్లో టూరిజం పెరిగింది, దాన్ని ఏదో చెడగొట్టాలి అని చెప్పేసి అక్కడ అదొకటి. ఇంకోటి వాళ్ళ ఉనికిని కాపాడుకో, మేమున్నాం, పాకిస్తాన్ అనే ఒక ఉనికిని చాటుకోవడానికి ఈ దాడులు చేస్తున్నట్టు ప్రధానంగా అనిపిస్తా ఉంది ISIS తో కలిసి. మీరేమంటారు? మీకు ఒక వాస్తవాలు చెప్తా. ఒక కంట్రీకి మిలిటరీ కావాలి, ఒక కంట్రీకి మిలిటరీ అవసరం, కానీ పాకిస్తాన్ మిలిటరీకి ఒక కంట్రీ అవసరం. సో పాకిస్తాన్ ఆర్మీకి ఏం పని పాటలు లేదు, తినిపించి పెంచినారు ఈ టెర్రరిజంకి. నేనేం చెప్పిన క్యాంప్లకు మనం అటాక్ చేసినాం, దానిలోనే ట్రైనింగ్, దానిలోనే బ్రెయిన్ వాష్, దానిలోనే ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి, ఇండియా అగేన్స్ట్ పగ మొత్తం నేర్పించింది ఆ క్యాంప్లోనే. సో పాకిస్తాన్ ఆర్మీకి వేరే పని లేదు, ఇండియాకి ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి అది వాళ్ళ 1 point ప్రోగ్రామ్. అండ్ పాకిస్తాన్ ఒక కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ, ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ.
ఇండియా అలవాటు ఎవరు మన ఇల్లు వైపు మనం చూడం, కానీ మనకు ఎవరైనా చూస్తే వాళ్ళకు ఫినిష్ చేయాలి. సో ఈ ధర్మ యుద్ధం. సో పాకిస్తాన్కి ఇంకా మనకు గెలికితే, ఇప్పుడు కొద్దిగా గెలికినారు, ఆపరేషన్ సింధూర్తో చూపించినాం ఓన్లీ 25 minutes లో. ఇప్పుడు ఇంకా గెలికితే ఏ రోజు ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది అనుకోవచ్చు. వార్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ అటాక్ చేస్తా ఉన్నారు. ఫుల్ ఫ్లెజ్ వార్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడు చిన్న అటాక్లు చేస్తున్నారు. అంటే వాళ్ళు మన ప్రజల మీద చేస్తూ ఉన్నారు, మన జనాల మీద దాడులు చేస్తూ ఉన్నారు, కానీ మనం మాత్రం వాళ్ళ పైన చేస్తలేము, ఇంకా స్టార్ట్ పెట్టలేదు. సో ఇంకా మనం దీన్ని ఎలా చూడొచ్చు? వినండి, వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు. ఇవాళ వరకు మోర్ దెన్ 400 drones అటాక్ చేస్తున్నారు, ఒక 100 missiles వేస్తున్నారు. కానీ మన ఇండియన్ టెక్నాలజీ ఎంత జబర్దస్త్, అందరికి డిఫ్యూజ్ చేస్తున్నాం. S-400 అందరికి డిఫ్యూజ్ చేస్తున్నాం. సో ఇది టెక్నికల్ గా, ప్రొఫెషనల్ గా మన మిలిటరీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్, దానికి పాకిస్తాన్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మ్యాచ్ కాదు. సో వాళ్ళు ఇట్లనే చేస్తారు, లంగా పనులు చేయడానికి వాళ్ళు ఎక్స్పర్ట్. ఇంకా గెలికితే ఫుల్ ఫ్లెజ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయితే నా రక్తంతో గోడ మీద రాసేస్తా. 10 to 12 days లో పాకిస్తాన్ కి ఫినిష్ చేస్తారు. పాకిస్తాన్ ఫస్టే పరేషాన్ ఉన్నది, లోపలనే వాళ్ళకు యూనిటీ లేదు, ఆర్మీలో యూనిటీ లేదు. అక్కడ బులిచిస్తాన్ ఉన్నది, వాళ్ళ దగ్గర 30% ఆఫ్ ఆర్మీ అక్కడనే ఉన్నది. ఇండియాతో కొట్లాట అంటే అక్కడ ఆర్మీ లిఫ్ట్ చేయాలి, బులిస్తాన్ అక్కడ అటాక్ చేస్తుంది. ఇక్కడ అఫ్ఘాన్ ఉన్నది, వాళ్ళు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ దగ్గర యూనిటీ లేదు, పొలిటికల్ ఏం పవర్ లేదు, తినడానికి తిండి లేదు. ఇప్పుడు నీళ్ళు ఆపినాం, టెక్నాలజీలో వాళ్ళు వేస్ట్, వరల్డ్ మొత్తం ఇండియాకి ఫేవర్ చేస్తున్నారు. సో దేనిలో ఏం పాకిస్తాన్ లేదు. వాళ్ళ దొంగ లంగా పనులకు ఇప్పుడు టైం వచ్చింది. సో ప్రధానమంత్రికి మేము అంటున్నాం, నౌ ఆర్ నెవర్. వాళ్ళు ప్లాటర్ మీద పెట్టేసి మనకు ఇది ఇచ్చినారు, ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు. ఫినిష్ పాకిస్తాన్. సార్ మీకు జరగాలంటారు, జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. 100% అవుతుంది, 100% అవుతుంది. 2-3 రోజుల్లో మనకు కనిపిస్తుంది. 100% అయితే వాళ్ళు సీజ్ ఫైర్ చేయరు. సింపుల్ లాజిక్, వార్ కావద్దు అంటే సీజ్ ఫైర్ కావాలి. సీజ్ ఫైర్ కావాలి అంటే వాళ్ళు మొత్తం టెర్రరిస్ట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. మౌలానా అబ్దుల్ అజర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, హాఫిజ్ సయీద్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, బిలాల్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేయరు వాళ్ళు. ఆ చేస్తే సీజ్ ఫైర్ అవుతుంది, వాళ్ళు చేయరు. సీజ్ ఫైర్ కాదు, మొత్తం వరల్డ్ చెప్తుంది ఇండియా యు ఆర్ రైట్. అమెరికా కానీ, లండన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, సౌదీ అరబ్ కానీ అందరూ ఏమిటంటారు, లే ఇండియా ఇస్ రైట్, టెర్రరిజం మీద ఫైట్ చేస్తుంది. అండ్ మనం డిసిప్లిన్ తో ఫైట్ చేస్తున్నాం, ప్రొఫెషనల్ వార్ మనం చేస్తున్నాం. సో లెక్క చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ వాళ్ళ దగ్గర 6 lakhs, మన దగ్గర 14 lakhs. ప్లేన్లు చూస్తే మన దగ్గర 2500, వాళ్ళ దగ్గర 1200. షిప్లు తీసుకుంటే వాళ్ళ దగ్గర 200, మన దగ్గర 800. సో ఎక్కడ కూడా చూస్తే ఇండియా పవర్ సూపర్. ఇండియా ఈజ్ వెరీ పవర్ఫుల్ కంట్రీ. కానీ మనం కొట్లాడము, నాన్ వైలెన్స్ లో బిలీవ్ చేస్తాం, ప్రేమలో బిలీవ్ చేస్తాం, రెస్పెక్ట్ లో బిలీవ్ చేస్తాం. మీరు డెవలప్ కాండి, మేము డెవలప్ అవుతున్నాం. అట్లాంటి ఒక స్వభావం, ఒక ట్రెడిషన్, ఒక కల్చర్ మన ఇండియాకి ఉన్నది. కానీ గెలికి మొన్న చేసింది టూ మచ్ చేసేస్తున్నారు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది, ప్రధానమంత్రి కూడా గట్టిగా ఉన్నాడు, జబర్దస్త్ మిలిటరీ సూపర్, మొత్తం యూనిటీ, వరల్డ్ టోటల్ ఫేవర్, రైట్ టైం టు ఫినిష్ పాకిస్తాన్. ఇంకా ప్రధానంగా మాట్లాడుకోవాలి ఇద్దరు మహిళా ఆఫీసర్స్ గురించి. వాళ్ళిద్దరే లీడ్ చేస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్. మీరు ఎలా దీన్ని ఎలా చూస్తారు? ఇండియా చూపిస్తున్నది ఇది కొత్త ఇండియా. అండ్ మహిళలకు ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. 50% మేల్ ఉంటే 50% ఫీమేల్. ఇది ఇండియా. నువ్వు సింధూర్ తీసినావా, వాళ్ళకి మేము నెత్తి మీద పెట్టుకుంటాం. ఇక్కడ ఒక కర్నల్ వచ్చింది, రైట్, సోఫియా ఖురేషి. అక్కడ వింగ్ కమాండర్ యోమికా సింగ్. ఇండియా చూపిస్తున్నది మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తాం. దానికి ఒక ఆన్సర్, వేరే వాళ్ళు అవసరం లేదు, మా ఆడ పిల్లలే చాలు నీకు. అది పాకిస్తాన్కి ఒక మెసేజ్. మగవాళ్ళు తర్వాత వస్తారు.
మా బిడ్డలు సాల్ అంతే. ఇంకొకటి అంటే సరే మీరు అంటున్నారు రేపు 12 రోజులలో మనతో అంతా అయిపోతే నాశనం చేస్తాం. సరే నాశనం చేసినాక నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే ఇక్కడ బాలకిషన్ వాళ్ళు మాకు సొంత దేశం కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే 2 ముక్కలుగా చేసే అవకాశం ఉంటుందా పాకిస్తాన్ని? ఒకవేళ పాకిస్తాన్ కి డిస్ట్రాయ్ చేస్తే టోటల్ డిస్ట్రాయ్ అయిపోతుంది పాకిస్తాన్. నామోర్ నిషాన్ ఉండదు, రైట్? అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తీసుకుంటారు, ఇక్కడ బలూచిస్తాన్ తీసుకుంటారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియా తీసుకుంటది. పాకిస్తాన్ స్టోరీ ఫినిష్. పేరే ఉండదు అంటారా పాకిస్తాన్ పేరు? ఉంటది కానీ స్టోరీ ఫినిష్. పేరు ఎవరు తీయలేరు, అది ఎప్పుడైనా ఉంటది. ఇప్పుడు మీరు ఎప్పుడు రెడీ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వీళ్ళందరూ రెడీ ఉన్నారు. వాళ్ళు 100% వీళ్ళలోనే యూనిటీ లేదు, రైట్? ఇప్పుడు మీకు టెక్నికల్ చెప్పాలంటే మీకు అర్థమైతే నేను చెప్తాను, మీ వాళ్ళకు అర్థమైతుంది కాదు తెలియదు. ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఉన్నాడు కదా, వాడు షియా. ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ డామినేట్ సున్నీ చేస్తుంది. సో సున్నీ షియానే పడదు అక్కడ. ఖోజాజ్ ఇంకా ఆమదీస్ పడదు అక్కడ, రైట్? పాకిస్తాన్ లో ఇస్లామిక్ కంట్రీ ఉన్న తర్వాత వాళ్ళకే పడదు. అది 40% కంట్రీ వేరే అయింది, ఒక 60% వేరే కంట్రీ, రెండు డివైడ్ అయిపోయింది కనిపిస్తుంది. సో వాళ్ళ దగ్గర యూనిటీ లేదు. సో పాకిస్తాన్ ఒట్టి డ్రామా చేస్తుంది, ఏదో వచ్చి లొల్లి పంచాయత్. కానీ వాస్తవం చూస్తే పాకిస్తాన్ దగ్గర ఏం బలం లేదు, ఇండియాకి విత్ స్టాండ్ చేయలేరు. అండ్ ఇది ఏ రోజు ఆపరేషన్ సింధూర్ అయింది, మేము చెప్పినాం జస్టిస్ డెలివర్ అయింది. ఇలా ఫేజ్ 2 సింధూర్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇంకా టోటల్ అబ్సల్యూట్ జస్టిస్ రావాలి. పార్షియల్ జస్టిస్ వచ్చింది, అబ్సల్యూట్ జస్టిస్ రావాలి. ఈ పంచాయతీ ఉండొద్దు, మనకి ఉండవద్దు. ఎందుకంటే వీళ్ళు క్యాన్సర్ కి మొత్తం రూట్స్ నుంచి తీయాలి, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి. లేకుంటే వీళ్ళు వినర్. 2 years 3 years తర్వాత మళ్ళీ వస్తారు వీళ్ళు. లంగా ఫాల్తూ ఫెలోస్, వాళ్ళకి ఏం పని లేదు పాట లేదు. టెర్రరిజం వీళ్ళకు మొత్తం ఫైనాన్స్. ఎక్కడ ఇది ఇస్లామిక్ వార్, జిహాద్ ఎక్కడ? ఉట్టి ఒక పేరు ఇచ్చినారు, పేరిచ్చి అందరికి భడకాయించి తీసుకువస్తారు. అంత డబ్బులు, అన్ని ఫైనాన్స్. మీరు ఇలా మీ ఛానల్ ముందు చెప్తే మీరు పరిశాన్ అవుతారు. వాళ్ళ మొత్తం మిలిటరీ బిజినెస్ చేస్తుంది, వాళ్ళ మిలిటరీ ఫార్మర్స్ సూపర్ మార్కెట్ పెట్టుకుంటారు, పెట్రోల్ బంక్లు ఉంటాయి. అరే పిల్లలు డైపర్లు రెడీ చేస్తారు వాళ్ళ ఆర్మీ ఫెలోస్. అదే ఇండియన్ ఆర్మీ ఓన్లీ ప్రైడ్ ఆఫ్ ఇండియా కోసం ఫైట్ చేస్తారు. ఉట్టి ఇమాన్దారీ సాలరీ తీసుకుంటారు. మన ఇండియన్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ, వీళ్ళ ఆర్మీ టెర్రరిజం ఆర్మీ. లంగ దొంగ పనులు ఎట్లా చేసుకోవాలి. సో పాకిస్తాన్ నో మ్యాచ్ టు ఇండియా. గెలికిన ఫినిష్ అవుతారు. అంటే చైనా ఉంది వీళ్ళ వెనుక అనే ఆరోపణ ఎందుకంటే వాళ్ళు తయారు చేసినటువంటి ఆయుధాలు కావచ్చు ఆ అమ్ముకోవాలి, సేల్ చేసుకోవాలంటే ఏదో ఘర్షణ ఉండాలి, యుద్ధం జరగాలి, అలా అయితేనే మేము పాకిస్తాన్కి అమ్ముకోగలుగుతాం అని చెప్పేసి వెనుక ఉండి ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? తప్పకుండా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ కి, కానీ వెనుక ఉండి ముందు వచ్చి చేయలేరు. వెనుక నుంచి ఎంతైనా సపోర్ట్ రాని పాకిస్తాన్ నష్టపోతుంది. పాకిస్తాన్ కి ఎవరు సపోర్ట్ లేదు, బయట సపోర్ట్ లేదు, లోపల సపోర్ట్ లేదు. దాని తర్వాత ఇండియాకి బయట నుంచి సపోర్ట్ ఉన్నది, లోపల నుంచి సపోర్ట్ ఉన్నది. టెక్నికల్ గా, ప్రొఫెషనల్ గా, అడ్వాన్స్ టెక్నాలజీతో, ఒక నియత్తో, ధర్మ యుద్ధంతో మనం ఉన్నాం. సో నో మ్యాచ్. ఉట్టి ఒక గేమ్ లాగా నువ్వు చూసుకో. అంటే పావులాగా ఎందుకు మాడాలి పాకిస్తాన్ చైనా దగ్గర అని ఒక వాదన అనిపిస్తుంది. నో నో నో, పాకిస్తాన్ కి అవసరం. పాకిస్తాన్ నే లంగా కంట్రీ, వాళ్ళ ఆలోచన దొంగ. 1 point ప్రోగ్రామ్ వాళ్ళకు. ఇండియా డెవలప్ అవుతుంది చూడలేరు, అక్కడనే వీరు అట్కంచినారు. వాళ్ళ మైండ్ సెట్ చిన్నది, అందరికీ ఇమోషన్స్ ఉంటాయి, కానీ లో ఇమోషన్స్ ఉన్న కంట్రీ పాకిస్తాన్. వాళ్ళకు ఒకటే టార్గెట్ ఇండియా. ఇండియా డెవలప్ కావద్దు, ఇండియా ప్రాస్పర్ కావద్దు, ఇండియా సూపర్ పవర్ కావద్దు, అంతే కసి వాళ్ళకు. వాళ్ళు చూసేది ఒకటే యాంగిల్లో, మా ఇస్లామిక్ కంట్రీ, ఇది హిందూ కంట్రీ.
ఇది హిందూ కంట్రీ కాదు ఇండియా. ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. Yes. ఆల్ ఆర్ ఈక్వల్. లిబర్టీ, ఫెటర్నిటీ, డిగ్నిటీ, ఇది ఇండియా. ఇట్లాంటి కంట్రీ వరల్డ్ లో ఎక్కడ ఉండదు. ఒకవేళ రష్యా సన్ ఉంటుంది, అమెరికా మూన్ ఉంటుంది, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ స్టార్స్ ఉంటుంది, కానీ ఇండియా ఒక రెయిన్బో. ఇది మన కంట్రీది బ్యూటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఇండియా. వాళ్ళకు డైజెస్ట్ కాదు. రెండు కంట్రీలు డివైడ్ అయినారు. 1947 ఒక కంట్రీ పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ అని పోయింది, అది ఇది సెక్యులర్ కంట్రీ అని వచ్చింది. ఈ సెక్యులర్ కంట్రీ ఎంత డెవలప్ అయింది, మేము అక్కడనే ఉన్నాం. సో వాళ్ళకు ఏం పని పాట లేదు, ఉట్టి ఇస్లామిక్ వార్ చెప్పాలి, జిహాద్ చెప్పాలి, ఇదే పని వాళ్ళది. కశ్మీర్ వాళ్ళది కాదు, కశ్మీర్ ఇండియాది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎవరైనా జమీన్ మీద కబ్జా ఉంటే ఓనర్ ఇండియా. ఓన్లీ నువ్వు పొజిషన్లో ఉన్నావా, అది రియాలిటీ. సో ఈ టైం వచ్చింది. ఈ టైంలో నరేంద్ర మోదీ గారికి మేము అంటున్నాం, ఈ టైం వచ్చింది, ఇట్లాంటి టైం రాదు. పిఓకే వాపస్ తీసుకో, టెర్రరిజం కి టోటల్ ఫినిష్ చేసాయి. ఈ క్యాంపుల విషయం కూడా ఇంకా ఇంకా ఉన్నాయి అంటారు, ఇంకా వాటి విషయంలో ఇంకా ముందుకు పోవాల్సి ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు కూడా దేశం నింపుతున్నారు అని. అరే వాళ్ళు లంగా కంట్రీ, అది ఆర్మీ ఖతం అయితే పిల్లలకి పెట్టారు. మద్రసాలో ఎవరు చదువుతారు 12 years 13 years 14 years వాళ్ళకి గణిస్తారు. వీళ్ళు ఏమంటారు, ఇస్లామిక్ వార్ అని పాపం పిల్లలకి ఇచ్చేస్తారు గన్లు. పాకిస్తాన్కి సిగ్గు శరం లేదు. ఆ కంట్రీకి నో ఎథిక్స్, నో మారల్స్, నో డిసిప్లిన్. ఉట్టి ఒకటే మైండ్ సెట్, ఇండియాకి డిస్ట్రాయ్ చేయాలి, ఇస్లామిక్ వార్ చెప్పాలి, మైండ్స్ కి రెచ్చగొట్టాలి, బ్రెయిన్ వాష్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి. సబ్ కాన్షియస్ అంటారు. ఒక కాన్షియస్ మైండ్ ఉంటుంది, ఒక సబ్ కాన్షియస్ ఉంటుంది. ఎప్పుడు కాన్షియస్ మైండ్ రన్ అవుతుంది, సబ్ కాన్షియస్ అక్కడనే కూర్చుంటుంది. వీళ్ళు సబ్ కాన్షియస్ లోపల పోతారు. పోయి ఇది ఇస్లామిక్ వార్, ఇండియా అగేన్స్ట్ పగ చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి చేసుకొని టెర్రరిజంకి తయారు చేస్తారు. వీళ్ళ మిలిటరీ రిటైర్ అయిన తర్వాత పోయి వాళ్ళే నేర్పిస్తారు, డబ్బులు తీసుకొని. మొత్తం బ్రీఫింగ్ చేసేది ప్రొఫెసర్స్, లెక్చరర్స్ రిటైర్ అయిన తర్వాత ఇండియా అగేన్స్ట్. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు వాళ్ళకు? మెయిన్ ఎక్కడైనా వస్తాయి, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తారు. దానికోసమే అంటున్నాం కదా, పాకిస్తాన్కి ఫినిష్ చేసే స్టోరీ ఫినిష్. మేము టెర్రరిజం క్యాంప్కి అటాక్ ఎందుకు చేస్తాం? అక్కడ మాస్టర్ మైండ్లకు ఫినిష్ కావాలి. ఓకే, ఎవరు ఆర్గనైజ్ చేయరో వాళ్ళు ఫినిష్ కావాలి, ఎవరు ఫైనాన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఫినిష్ కావాలి. అది మన మెయిన్ ఎయిమ్. సివిలియన్స్ కి టచ్ చేయం, కామన్ మ్యాన్ కి టచ్ చేయం. అదే మెసేజ్ ఇచ్చినాం కదా. లాస్ట్ క్వశ్చన్, అంటే ఒకవేళ యుద్ధం కనుక వస్తే మన యాజ్ ఎ సిటిజన్ గా మన పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇండియా టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 30 crores ముస్లిమ్స్ ఉన్నారు ఇండియాలో. అందరు యునైటెడ్ ఉన్నాం ఈ కాస్ కోసం. అంటే మన అంటే ఆర్మీ కావచ్చు, మనం ఎలాంటి సహాయం అందించాల్సి ఉంటుంది? ఏం కావాలి, ఇండియా టోటల్ రెడీ ఉన్నది. నేను అందరికి ఏం చెప్తున్నా అంటే, ఏదో మనకు ఫైనాన్షియల్ లాస్ అవుతుంది, ఎకానమీ లాస్ అవుతుంది, భరిస్తాం. వన్స్ ఫర్ ఆల్ పాకిస్తాన్ కి ఫినిష్ చేద్దాం. గంగా జమున తహజీబ్ ఇండియాది ఉన్నది. మనం కలిసి వెలిసి బ్రదర్స్ లాగా ఉంటున్నాం, ఇట్లానే ఉండాలి. పాకిస్తాన్ ఇప్పుడు వార్ అయితే, ఫుల్ ఫ్లెజ్ వార్ అయితే టోటల్ ఫాల్స్ ప్రొపగండా చేస్తుంది, సోషల్ మీడియాలో మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పెడుతుంది. దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఐక్యమత్యంతో ఉండాలి, యూనిటీతో ఉండాలి. దేశం కోసం మనం మాట్లాడుతున్నాం. ఉట్టి మన పరువు, మన ప్రతిష్ట మన దేశం కాబట్టి ఇట్లాంటి టైం వచ్చింది. కొంత కష్ట టైం మనకు ఉంటుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఏది ఇలా మనం భరిస్తున్నాం అది ఎవరింటికి రావద్దు. ఎవరి ఇంట్లో వాళ్ళు చనిపోయినారు ఇప్పుడు దాకా టెర్రరిజంలో. లాస్ట్ 10 years చూస్తే 350 ఇన్నోసెంట్ చనిపోయినారు.
800 ఇంజర్డ్ అయినారు. ఇట్లాంటి పరిస్థితి ఏ ఇండియన్ కి రావద్దు. సో దానికోసం మనం గట్టిగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం. అండ్ ఒకటే మన స్లోగన్ ఉండాలి, హిందుస్థాన్ జిందాబాద్, ఇండియా జిందాబాద్, ఇండియా జిందాబాద్. గవర్నమెంట్ మీరు ముందుకు పోండి, ప్రధానమంత్రి మీరు ముందుకు పోండి, మిలిటరీ మీరు ముందుకు పోండి, మీ వెనక మేము ఉన్నాం. ఇదే మా స్లోగన్, ఇదే మా హయష్, ఇదే మా డిజైర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై కాంగ్రెస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.